హాయ్! నా పేరు యుగంధర్. మీరు చూస్తున్నారు యుగంధర్ స్టోరీస్ వైటీ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకుంటున్నా కేవలం ఒక విషయం గురించే చాలా లోతుగా మాట్లాడుకుంటున్నారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో గెలిచే పార్టీ ఏది? ఆంధ్రప్రదేశ్‌లో నిలిచే నాయకుడెవరు? ఇప్పుడు ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు, వాదించుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. నిజానికి కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం వెలుపల తెలంగాణలో సైతం దేశంలో ఎక్కడ తెలుగువారున్నా అక్కడ, మరీ ముఖ్యంగా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఇప్పుడు చర్చించుకుంటున్న విషయం, పోట్లాడుకుంటున్న విషయం, వాదించుకుంటున్న విషయం కేవలం ఇది మాత్రమే. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. అదేంటంటే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కేవలం ఓటరు మాత్రమే అయ్యుండాలి. కేవలం సగటు ఓటరు మాత్రమే. ఏ పార్టీకో బలంగా సపోర్ట్ చేస్తున్న వారు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఓ పార్టీ కార్యకర్తలు గానీ, మరో పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, లేక ఇంకో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు గానీ ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. మీరెవరైనా చూస్తున్నట్టయితే మీరు జస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. కేవలం ఓటరు కోసం మాత్రమే చేస్తున్న వీడియో ఇది. ఆటన్నాక ఒకరు ఓడుతారు, మరొకరు గెలుస్తారు. ఎలక్షన్ అన్నాక ఓ పార్టీ గెలుస్తుంది, మరో పార్టీ ఓడుతుంది. ఇది చాలా సర్వసాధారణం, చాలా సహజం కూడా. గెలిచే పార్టీ అధికారంలోకి వస్తుంది, ఓడే పార్టీ తిరిగి మరింత గట్టిగా, మరింత బలంగా తయారవుతుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మీరు ఒక సగటు ఓటర్ అయితే, మీరు ఒక సాధారణ ఓటర్ అయితే, మీకు ఏ పార్టీ మీద అవాజ్యమైన ప్రేమ లేకుంటే, మీరు నాయకులు కాకుంటే, మీరు కార్యకర్తలు కాకుంటే, మీరు మీరు ఓటేసిన పార్టీయే గెలుస్తుందని మీ బంధువులతో, మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో, మీ కొలీగ్స్‌తో, మీ ఊరి వాళ్ళతో మీరు ఎట్టి పరిస్థితుల్లో వాదించకండి. వాదనకు దిగకండి. ఎందుకంటే మీ మనసులో ఓ పార్టీ ఉండొచ్చు. మీ మనసులో ఓ నాయకుడు గెలవాలని కోరుకో ఉండొచ్చు. కానీ మీరు మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, వారి మనసులో మరో పార్టీ ఉండొచ్చు. వారు మరో పార్టీకి ఓటు వేసి ఉండవచ్చు. అయినంత మాత్రాన మీరిద్దరు బంధువులు, మీరిద్దరు స్నేహితులు, మీరిద్దరు కొలీగ్స్, రేపు ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా వచ్చేది మీ స్నేహితుడే, మీ కొలీగే, మీ బంధువే. అంతేగాని ఎక్కడో మీరు ఓటు వేసిన ప్రజాప్రతినిధి వెంటనే రాడు. సో కనుక ఎవరి కోసమో, ఏదో నాయకుడి కోసమో మీరు మీకున్న బంధాల్ని తెంచుకోవద్దండి. మీకున్న స్నేహితులతో, బంధువులతో, కొలీగ్స్‌తో మీరు వైరం ఏర్పరచుకోవద్దండి. వారితో మీరు మనస్పర్ధలు తీసుకోవద్దండి. ఒకవేళ మీరు కాకుండా మీ స్నేహితుడో, మీ కొలీగో, మీ బంధువో ఈ విషయం మీద చర్చకొస్తే, ఈ విషయం మీద వాదనకొస్తే చిన్నగా నవ్వి ఊరుకోండి. కాస్త సంయమనం పాటించండి. ఎందుకంటే వచ్చే నెల 4వ తేదీన, జూన్ 4వ తేదీన ఎలాగో రిజల్ట్స్ రాబోతోంది. అప్పుడు గెలిచే పార్టీ ఏదో, ఓడే పార్టీ ఏదో తెలిసిపోతుంది. అంతలో మాత్రానికి ఓ 10 రోజుల్లో మీరు మీ బంధాల్ని చెడగొట్టుకోవద్దండి. మనస్పర్ధలు తెచ్చుకోవద్దండి. కాస్త సంయమనం పాటిస్తే రోజులు వేగంగా గడిచిపోతుంటాయి. జూన్ 4 వెంటనే వచ్చేస్తుంది. ఆ రోజుతో తేలిపోతుంది. అసలు నిజానికి పలానా పార్టీ గెలుస్తుందని, పలానా పార్టీ ఓడుతుందని మనం ఎందుకు వాదించుకోవాలి? అసలు మనం ఎందుకు డిస్కస్ చేయాలి? ఎందుకంటే ఓటరు ఇప్పటికే తన నిర్ణయాన్ని ఈవీఎంలో పొందుపరిచేశాడు. మనం డిస్కస్ చేసినంత మాత్రాన, మనం వాదించినంత మాత్రాన, మనం పందెం కాసినంత మాత్రాన రిజల్ట్స్ ఏం మారిపోదు కదా! ఎటువంటి ఫలితం లేనప్పుడు ఈ డిస్కషన్స్, వాదోపవాదాలు అసలెందుకు? మీరు ఓ పార్టీ నాయకుడైతే, మీరు ఓ పార్టీ కార్యకర్త అయితే, మీరు ఓ పార్టీ ప్రజాప్రతినిధి అయితే మీరు ఖచ్చితంగా వాదించాలి. అది మీ బాధ్యత. కానీ మీరు సాధారణ ఓటరే కదా! కనుక ఈ వాదనలన్నీ పక్కన పెట్టండి. మీకు నిజంగా ఓ నాయకుడిపై అభిమానం ఉండొచ్చు. మీకు నిజంగా ఓ పార్టీ పట్ల ప్రేమ ఉండొచ్చు. కానీ అది చాలా పరిమిత మోతాదులో ఉంటేనే మంచిది. ఎందుకంటే మీరు కేవలం ఓటరు మాత్రమే. నిజానికి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అన్న విషయాన్ని పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంత టైట్ పొజిషన్‌లో ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. అనేక మంది సెఫాలజిస్టులు అనేక రకాల సర్వేలు చేస్తున్నప్పటికీ వారు కూడా పలానా పార్టీ గెలుస్తుందని గట్టిగా నొక్కి ఒక్కానించి చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. వాళ్ళు ఎంతో మేధావులు. వాళ్ళే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుందని చెప్పలేని పరిస్థితిలో ఉంటే మనకున్న ఈ కొద్ది జ్ఞానంతో, ఈ చిన్న జ్ఞానంతో మనం ఎందుకు వాదనకు దిగాలి? మనం ఎందుకు పోట్లాడాలి? మనం ఎందుకు మన బంధువుల్ని, స్నేహితుల్ని దూరం చేసుకోవాలి? కాదు గదా! అవసరం లేదు గదా! కాబట్టి కాస్త సంయమనం పాటించండి. కాస్త ఓపిక పట్టండి. జూన్ 4 మరెంతో దూరంలో లేదు. ఎవరు గెలిచినా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం. బాయ్.